హలో అండి. వీకెండ్ అంటే బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ ఉండాలి కదా! ఈరోజు మాదైతే పెసర పునుగులు, టొమాటో చట్నీ, ఇంకా అల్లం పచ్చడి. ఈ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది. నేను నిన్న పెసరట్టు చేశా. దానిలో కొంచెం పిండి మిగిలింది. సో, దానికి బియ్యపు పిండి యాడ్ చేసి, కొంచెం జీలకర్ర వేసి, ఇలా పెసర పునుకులైతే వేశాను. బియ్యపు పిండి వేయడం వల్ల పెసర పునుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపలంతా మెత్తగా ఉండి పైన ఫ్రై అయిపోతాయి. అప్పుడు కరకరలాడుతూ రావు. సో, మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి. నార్మల్‌గా పెసర పునుకులకైతే అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బావుంటుంది. మీరైతే ఏ చట్నీతో ట్రై చేస్తారు పెసర పునుకులు? మీరు కూడా పెసర పునుకులు ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.